Telangana same Revanth Reddy garu. He came the hard way. The very tough leader, and he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Telangana government is not like that. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's being very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ థింగ్స్. గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాల్సి. దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సి. ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది. గోటితో పోయేదాన్ని గోడలు చేయడం నాకు దాని ముందు వెనక నాకు తెలియదు. పోలీస్ సైడ్ దే బిహేవ్ ఇన్ఫార్మ్ నాట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పు పట్టలేనంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. తప్పు ఆ స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. Someone must be within the vicinity of దగ్గరలో వాళ్ళకి తెలుసున్నారు. They must have went there, address the issue. Law doesn't see who you are, how popular you are, or how powerful you are. It doesn't care. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకు తెలియదు. రుజువులే వాళ్ళ గొప్పతనం, వాళ్ళ అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. అసలు ఏ చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది 1500 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు. 14% ఇంకా ఉండొచ్చు మరి.